అరే ఏమైంది కికో? నువ్వు ఎందుకని మమ్మల్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పావు? మీరంకుల్, నాకు చైనా నుంచి ఎవరు లెటర్ పంపించారు. దీన్ని చదవడానికే మీ అందరినీ రమ్మన్నాను. చూసారా, సన్ సిటీ హీరోకి ఒక చిన్న లెటర్ కూడా చదవడం రాలేదు. దాని లైవో ఇది చైనీస్ భాషలో ఉందేంటి? నాకు చైనీస్ ఫుడ్ తినడమే వచ్చు, చదవటం రాదు. టోనీ బాస్ అన్నిటికీ ఇలాగే తొందరపడతారు. చివరికి పాపం ఆయనే బాగా ఇరుక్కుపోతారు. ఏయ్! ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? పటాసులు పేలిస్తే పటపటామని శబ్దం వినిపిస్తుంది. రహస్యమైన విషయాన్ని కనిపెడితే అతన్నే డిటెక్టివ్ చట్పట్ అని పిలుస్తారు. ఇలా ఇవ్వండి, దాన్ని నేను చదువుతా. ఈ లెటర్ ని చైనాలో పెద్ద గురువైనటువంటి మాస్టర్ లీ కికోని సహాయం అడుగుతూ రాశారు. ఏంటి, మాస్టర్ లీకి కిక్కో సహాయం కావాలా? కానీ ఆయన కుంగ్-ఫూలో పెద్ద గురు కదా. రెండే మాటల్లో చెప్పాలంటే వరల్డ్ ఫేమస్ కన్నా ఇంకా పెద్ద ఫేమస్. వెరీ వెరీ ఫేమస్. యూనివర్స్ ఫేమస్. అంటే నా ఆకలి లాగా. ఇప్పుడు నేను ఏదైనా కొంచెం తింటాను. మాస్టర్ లీకి చైనాలో ఒక పెద్ద కుంఫు సెంటర్ ఉంది. కొన్ని వేల స్టూడెంట్ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు నా దగ్గర సహాయం అడగాలి? దీనికి సమాధానం మన చైనాకి వెళ్తేనే దొరుకుతుంది అనుకుంటున్నాను. బాబోయ్, ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పీస్ఫుల్. ఏమంటావ్? ఓరి నాయను, ఏంటి వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇరిపేస్తున్నారు? అయ్యయ్యో, ఈ స్టూడెంట్స్ ఎందుకని ఇక్కడ ఉండే సెల్లన్నీ పీస్ పీస్ చేస్తున్నారు? మీరు అసలు నిజంగానే ఏం చేస్తున్నారు? మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లమా? అదేంటో ఇప్పుడే తెలుస్తుంది. నా పళ్ళు ఇరగొట్టేశారు. ఇంక నేను ఎలా తినాలి? అసలు ఇప్పుడు మీరు ఎందుకు తనని కొట్టారు? ఇప్పుడు మీరందరూ కలిసి తనకి ఏం చెప్పాలంటే సారీ. సారీ మేం కాదు, ఇప్పుడు నువ్వే చెప్తావు. పిల్లలు, అమ్మాయిలు ఇంకా వయసైన వాళ్ళ దగ్గర ఎప్పుడు చేయి చాపకూడదు. అది చాలా తప్పైన విషయం. బలహీనుల్ని బెదిరిస్తాను, బలవంతుల్ని కొడతాను. మాస్టర్ ట్యాంక్ అందరికీ బుద్ధి చెప్తాడు. నీకు ఎంత ధైర్యం నా శిష్యుడే కొడతావా? గుడ్ మార్నింగ్ మాస్టర్. కానీ ఫైట్ ని నేను స్టార్ట్ చేయలేదు. కరెక్ట్, ఫైట్ ని మీ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. ఇంకా కిక్కో చేసిన విషయాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే ది ఎండ్. ఈ ఎండ్ కన్నా చాలా పెద్ద ఎండ్. చాలా పెద్ద ఎండ్. ఇప్పుడు నేను ఏదైనా కొంచెం తింటాను. మేమందరూ మాస్టర్ లీని చూడ్డానికి వచ్చాం. ఆయన కుంఫు సెంటర్ ఇక్కడేగా ఉంది. కరెక్టేగా? ఉంది కాదు, ఉండేది. ఇప్పుడు ఇది నా చోటు, మాస్టర్ డాంగ్ కుంఫు సెంటర్. అయితే మాస్టర్ లీ ఎక్కడున్నారు? ఆ విషయం నాకు తెలీదు. ఈ ప్రపంచానికి మీరు ఉన్న ఆనవాళ్ళు తెలియకుండా పోయే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సారీ మాస్టర్, మేము మాస్టర్ లీని చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళము. ఖచ్చితంగా వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళాం. సరే కికో, అయితే నీ పద్ధతిలోకే వస్తాను. నువ్వు నాతో ఫైట్ చేయాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ తర్వాత నీ ఇష్టం. కానీ నేను గెలిచానంటే ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటి, ఈ షరతు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. మరోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఇలా ఫైట్ చేయకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి వంకలన్నీ చెప్పొద్దు. వీలైతే నన్ను అటాక్ చేయి. ఓకే అంకుల్, కానీ మీరు వీక్ గా ఉన్న వాళ్ళ మీద చేయి జాపడం తప్పు. దీన్నెప్పటికీ గుర్తుంచుకోండి. కిక్కో ఎప్పుడు రైట్ కోసమే ఫైట్ చేస్తాడు. కికో, ఫైటింగ్ మాటలతో కాదు, బలంగా ఫైట్ చేసి చూపించాలి.
ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు ఎంత బలవంతుడివో. బలహీనుణ్ణి బెదిరిస్తాను, బలవంతుణ్ణి కొడతాను. మాస్టర్ డాంగ్ తగిన బుద్ధి చెప్తాడు. కిక్కో మాస్టర్ ట్యాంక్ ని చేసిన విషయం ఉందే, దాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే బ్యాంగ్ బ్యాంగ్. ఓరి నాయనో, ఏంటిది? చాలా ఈగల్స్ ఇక్కడికి వచ్చాయేంటి? కికో, మామూలు కుంఫులో నువ్వు నాకంటే చాలా బెటర్ గా ఉన్నావు. కానీ ఇప్పుడు చూద్దు గాని నా కుంఫులోని స్పెషల్ స్టైల్ ని, దాన్ని ఎలా ఎదుర్కొంటావో చూస్తాను. బలహీనుల్ని బెదిరిస్తాను, బలవంతుల్ని కొడతాను. మాస్టర్ డాంగ్ ఇలాగే బుద్ధి చెప్తాడు. అయ్యో కికో, నువ్వు ఎందుకని ఇంకా సూపర్ స్పీడ్ అని పిలవకుండా ఉన్నావు? కాదు మేయర్ అంకుల్, ఇవి ఒరిజినల్ ఈగల్స్. సూపర్ స్పీడ్ వస్తే వాటికే గాయాలవుతాయి. వాటిని గాయపరచడంలో నాకు ఇష్టం లేదు. మరో విషయం, ఇది నా ఫైట్, అందుకు నేను దీన్ని ఒంటరిగానే ఎదుర్కొంటాను. అయ్యయ్యో కికో, ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నావు? అయ్యయ్యో కికో, నా కికోకి నువ్వు శక్తిని ఇవ్వు. ఆ కుర్రాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇంకోసారి ఎప్పుడు ఇటువైపుకి రాకండి. వెల్ డన్ మాస్టర్, నేను ఒప్పుకుంటాను. మీరు కికో కూడా తగిన బుద్ధి చెప్పారు. సరిగ్గా చెప్పావు మార్షల్. మాస్టర్ లీ దగ్గర నేను ఈ స్పెషల్ విద్య నేర్చుకున్నాను. ఈగల్స్ మీద ఎక్కి ఎలా యుద్ధం చెయ్యాలో. ఇందులో నన్ను ఎవ్వరూ ఓడించలేరు, ఒక్క మాస్టర్ లీ తప్ప. కానీ మాస్టర్ లీ గారికి చాలా వయసు అయిపోయింది కదా, ఆయనకి మీతో ఏం ఫైట్ చేస్తారు? ఆయన స్వయంగా ఫైట్ చేయలేరు, కానీ ఆయన ఈ విద్యను ఇంకెవరికైనా నేర్పించే అవకాశం ఉంది కదా. కానీ నాకు తప్ప ఈ టెక్నిక్ ని ఆయన ఇంకెవ్వరికీ నేర్పించకూడదు. అందుకే నేను మిమ్మల్ని ఆ మాస్టర్ లీని బంధించి తీసుకురమ్మని చెప్పాను. మేయర్ సార్, ఏదేదో జరిగిపోయింది. ఫైట్ లో ఒకడు కికోని ఓడించేశాడు. టెంపో అన్నా, అది చాలా స్పెషల్ అయిన ఒక టెక్నిక్. దానికి సమాధానం ఇవ్వడానికి నా దగ్గర ఏ మెథడ్స్ లేవు. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం మాస్టర్ లీని కనిపెట్టాలి. నాకేమనిపిస్తోందంటే ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని మనం ఎలా కనిపెట్టాలి? ఒక దారుంది, ఇలా చూడు. గూగుల్లో మాస్టర్ లీ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంది. ఇంకా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పక్కన ఉంది కదా, అక్కడే వాళ్ళ ఇల్లు ఉంది. సరే రండి, మనం అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే మాస్టర్ లీ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గుడ్ మార్నింగ్, ఇది మాస్టర్ లీ గ్రామమే కదా? అవును, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండడం లేదు. ఇంతకీ మీరంతా ఎవరు? ఆ మాస్టర్ లీని ఎందుకని వెతుకుతున్నారు? నా పేరు కికో, నేను సన్ సిటీ నుంచి వచ్చాను. నువ్వేనా కికో? మాస్టర్ లీ చెప్పారు నువ్విక్కడికి ఖచ్చితంగా వస్తావు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే మిమ్మల్ని మాస్టర్ లీ దగ్గరికి తీసుకువెళ్తాను. తీసుకువెళ్తారా? అయితే మీరు ఇప్పటి వరకు మాతో అబద్ధం చెప్పారా? మాస్టర్ ఇక్కడ ఉండటం లేదన్నారు. అవును, ఎందుకంటే మేము మిమ్మల్ని మాస్టర్ డాంగే పంపించారు అనుకున్నాం. ఆయన చాలా రోజులుగా మాస్టర్ లీ వెంట పడుతున్నారు. మాస్టర్ లీని అంతం చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. మాస్టర్ లీని మాస్టర్ డాంగ్ బారి నుంచి కాపాడడం కోసం ఆయన్ని ఆ బావిలో దాచి ఉంచాం.
గుడ్ మార్నింగ్ మాస్టర్ లీ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంకా లెటర్. నీకు నేనే దాన్ని పంపించాను కిక్కో. నేను నాకు సొంతమైన కుంగ్ఫు ట్రైనింగ్ సెంటర్ ని రన్ చేస్తూ వచ్చాను. అక్కడ నా స్టూడెంట్స్ కి కొన్ని ముఖ్యమైన కుంగ్ఫు ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను. అందులో నా బెస్ట్ స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, మాస్టర్ డాంగ్. ఆ తర్వాత మాస్టర్ డాంగ్ నన్ను నా ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. తను నా చోటును మొత్తం ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు తను చిన్నపిల్లలకి తప్పుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. బలహీనుల్ని భయపెడుతున్నాడు. వాళ్ళపై ఎలా దాడి చేయాలో అలాగే నేర్పిస్తున్నాడు. వాడు డోడోని అటాక్ చేశాడు. చేతిలో ఆయుధం లేని వాళ్ళని, బీద వాళ్ళని ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టనే కూడదు. ఆ, అలా అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే మీరు కుంఫు మాస్టర్ కదా, మీరెందుకు డాంగ్ తో ఫైట్ చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు నాకు చాలా వయసు అయ్యింది. ఇప్పటికీ నేను కుంఫు అందరికీ నేర్పించగలను, కానీ నేను ఎవరితోనూ ఫైట్ చేయలేను. కిక్కో, మాస్టర్ గ్యాంగ్ తనకంటే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రపంచాన్నే ఏలాలనుకుంటున్నాడు. తన్ని అడ్డుకోగలవన్న ఒక్క నమ్మకంతో నేను నిన్నిక్కడికి పిలిచాను. నువ్వు ఎలాగైనా తన్ని కుంఫులో ఓడించాలి. కానీ మాస్టర్ లీ, నేను వాడి ఈగల్ అటాక్స్ ని ఎదిరించి పోరాడలేకపోయాను. అది ఎలా చేయాలో తెలియడం లేదు. ఈగల్ ఫైట్ టెక్నిక్ ని నేను నీకు నేర్పిస్తాను. కానీ నువ్వు మాస్టర్ డాంగ్ ని ఓడించి ప్రయోజనం లేదు. తన పరువు పోయిందని అందరి ముందు తల వంచుకోవాలి. అర్థమైందా? ఇంకొద్ది రోజుల్లో మాస్టర్ డాంగ్ చాలా పెద్ద కుంఫు కాంపిటీషన్ ని ఆర్గనైజ్ చేయబోతున్నాడు. అందులో ఫైటర్స్ ఒకరికొకరు ఫైట్ చేసుకుంటారు. అందులో ఎవరు గెలిచి ఫస్ట్ వస్తారో వాళ్ళు మాస్టర్ డాంగ్ తో ఫైట్ చేసి తీరాలి. అయ్యయ్యో, నేనిది నమ్మలేకపోతున్నాను. అంటే ఈ వయసులో కిక్కో ఈ ఫైటింగ్ మెథడ్స్ అన్ని నేర్చుకోవాలా? టెంపో అన్నయ్య, ఏ వయసులోనైనా ఏమైనా నేర్చుకోవచ్చు. అందుకు వయసు ఏమీ లిమిట్ కాదు. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే లర్నింగ్. సరిగ్గా చెప్పావు ట్వింకిల్. మాస్టర్ లీ, దాన్ని నాకు నేర్పించండి. నువ్వు అది నేర్చుకోవాలంటే నాకు స్పెషల్లీ ట్రైన్డ్ ఈగల్స్ అవసరం అవుతాయి. అవన్నీ మాస్టర్ డాంగ్ కస్టడీలోనే ఉన్నాయి. నో ప్రాబ్లం మాస్టర్. ఈగల్ అరేంజ్మెంట్స్ ని నేను వెంటనే చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 222. ఓకే బడి, ఫార్ములా నెంబర్ 222 ని యాక్టివేట్ చేసి ఇప్పుడు నేను రోబాటిక్ ఈగిల్స్ ని పంపిస్తాను. కిక్కో, ఇప్పుడు ఈ ఎగిరే ఈగల్స్ పై నువ్వు జంప్ చేసి ఎక్కాలి. ముందు నువ్వు ఒంటి కాలుపై నిలబడడానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లం ఏం లేదు కిక్కో, మళ్ళీ ప్రయత్నించు. మాస్టర్ లీ, నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. లేదు, అలా కాదు కిక్కో, నువ్వు దాన్ని ఇంకో మెథడ్లో నేర్చుకోవాలి. కిక్కో, ముందు నువ్వు నీ బొటకన వేలపై నించోవడం ప్రాక్టీస్ చేయి. ఆ తర్వాత నువ్వు అలా జంప్ చేసి నీ బొటకన వేలపై బ్యాలెన్స్ చేయి. కిక్కో, శ్రద్ధ చూపించు. నీ మైండ్ అండ్ బాడీ నీ కంట్రోల్లోనే ఉండాలి. ఇదిగో ఈ ఈకలాగా లైట్ వెయిట్ గా ఉండాలి. దాంతో పాటు నువ్వు ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈగల్స్ లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు నువ్వు రైట్ సైడ్ లో ఉన్న వింగ్ లో ల్యాండ్ చేయాలి. అప్పుడే బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయగలుగుతావు. మీరు సరిగ్గా చెప్పారు మాస్టర్.
నేను ఇప్పుడు మెడిటేట్ చేయడం చాలా అవసరం. కికో, నువ్వు ఈగల్ ఫైట్ టెక్నిక్ ని చాలా అద్భుతంగా నేర్చుకున్నావు. ఇప్పుడు నేను నీకొక మరొక విద్యని నేర్పిస్తాను. మాస్టర్ డాంగ్ తో నువ్వు ఫైట్ చేసే సమయంలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాస్టర్ డాంగ్ తో నువ్వు ఫైట్ చేసే సమయంలో నీ కళ్ళతో చూడడం కంటే చెవులతో విని డిపెండ్ చెయ్యాలి. ఆ సమయంలో మాస్టర్ డాంగ్ ఊపిరి పీల్చుకునే శబ్దం వినిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని నువ్వు అటాక్ చెయ్యాలి. నువ్వు ప్రాక్టీస్ కోసం ఈ గజ్జల శబ్దంపై శ్రద్ధ చూపించు. నువ్విప్పుడు మాస్టర్ డాంగ్ తో ఫైట్ చేయడానికి అన్ని విధాలుగా అర్హుడివే. ఓరి నాయను, ఇక్కడికి ఇన్ని ఫైటర్స్ ఎందుకు వచ్చారు? నేను కొంచెం తింటాను. వరల్డ్ కుంఫు ఛాంపియన్షిప్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కుంఫు ఫైటర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తారు. కానీ చివర్లో ఎవరు గెలుస్తారో అతను ఈ ఛాంపియన్షిప్ ని గెలవాలంటే నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. మాస్టర్ లీ, ఈ రోజు మీరు నా ముందుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. బలహీనుల్ని బెదిరిస్తాను, బలవంతుల్ని కొడతాను. మాస్టర్ డాంగ్ ఇలాగే బుద్ధి చెప్తాడు. ఎవరు తప్పు చేశారో ఇంకొద్దిసేపట్లో నువ్వే తెలుసుకుంటావు. కికో, నా ట్రైనింగ్ సెంటర్ నాకు దక్కాలి. అలాగే మాస్టర్ డాంగ్ పొగరు నువ్వు అనచాలి. కుంగ్ ఫు ఆర్ట్ని సరైన పద్ధతిలో మనం ప్రజలకి నేర్పించాలి. ఇదంతా ఈ రోజు నీ చేతిలోనే నా వల్ల ఉంది. అయినంత వరకు నేను ట్రై చేస్తాను మాస్టర్. మీ నమ్మకాన్ని కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను. సన్ సిటీ నుంచి వచ్చిన కీకో పెద్ద పెద్ద ఛాంపియన్స్ అందరినీ కూడా ఓడించి బంతాడుకుంటున్నాడు. చైనా ప్రజలు కూడా ఇప్పుడు కీకోని మనసారా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు జరిగే ఈ ఆఖరి రౌండ్లో కీకో తన అందరి అపోనెంట్స్ ని కూడా కొట్టి తరిమేశాడు. కానీ ఇప్పుడు కుంఫు వరల్డ్ ఛాంపియన్షిప్ ని పొందటానికి మాస్టర్ డాంగ్ తో పోరాడవలసి ఉంటుంది. అతన్ని గెలవడం అంత సాధారణమైన విషయం కాదు.
బహుశా మాస్టర్ లీ ఈ కికోకి ఈగల్ ఫైట్ బాగా నేర్పించాడనుకుంటారు. ఇప్పుడు నేను చేయబోయే ఈ అటాక్ నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తారు. ఈ ఈగల్స్ అన్ని వేగంగా ఎగురుతున్నాయి. అందుకు కంట్లో దుమ్ము పడుతోంది. నేనేవి చూడలేకపోతున్నాను. నేనెలా ఫైట్ చేయాలి? మాస్టర్ లీ నాతో ఒక విషయం చెప్పారు. కళ్ళతో చూడలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెవి పవర్ ని యూజ్ చేయాలని చెప్పారుగా. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాల్సిన సమయం వచ్చింది. చచ్చాను. ఫుట్బాల్ గ్రౌండ్ లో కబడ్డీ కబడ్డీ అని చెప్పి అందరినీ ఒకడు ఫుట్బాల్ ఆడుకున్నాడు, చూసావు కదా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో కికో మాస్టర్ డాంగ్ ని ఓడించాడు. కుంఫు వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలిచాడు. సారీ మాస్టర్ లీ. మాస్టర్ చెప్పిన మాటలు విని మేమందరం తప్పు చేశాం. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. జరిగింది తలుచుకుని ప్రయోజనం లేదు. మనిషిగా పుట్టక తప్పులు చేయడం సహజం. మంచి మనిషి అంటే ఎవరో తెలుసా? తను చేసిన తప్పుల్ని అర్థం చేసుకుని ఆ తప్పులని ఇంకెప్పుడూ చెయ్యని వాడే.